ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. మీరు ఇష్టపడి పైకి వచ్చారా, కష్టపడి పైకి వచ్చారా? కష్టపడితే పైకి వస్తారు అనేది అఫ్కోర్స్ నేను విన్నాను, మా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు. అదే నా ఉద్దేశంలో కూలోళ్ళే కష్టపడతారు. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడరు, వాళ్ళు తెలివితో వేరే వాళ్ళని కష్టపడిస్తారు. అది యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం ఇస్తానంటే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ కష్టపడటం అనే వర్డ్లోనే ఒక నెగిటివిజం ఉందని నా ఫీలింగ్. అది పేరెంట్స్కి తెలీదు, టీచర్స్కి తెలీదు, మన పెద్దలు ఎవరు దాన్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు నాకు ఫస్ట్ గుర్తుంది, పొద్దున్నే 5 గంటలు లేచి కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి అని మా తాతయ్య, మా నాన్నగారు, మా మదర్ చెప్పేవారు. నువ్వే కష్టపడి అని చెప్తే ఆల్రెడీ యూఆర్ పుట్టింగ్ ఏ నెగిటివ్ ఎలిమెంట్ ఇన్ ద చైల్డ్స్ మైండ్. ఎందుకంటే వర్క్ అనేది నా డెఫినేషన్ ఏంటంటే, ఇట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ, చెయ్యాలి కనుక చేస్తున్నావు. యూ వాంట్ టు డూ అంటే అప్పుడు అది ఇష్టం అవుతుంది. ఇందాక మీరు చెప్పింది కరెక్ట్. కష్టపడాలో డిఫరెన్స్ ఏంటంటే, ఇష్టపడనేది వాంటింగ్ టు డూ, కష్టపడనేది హ్యావింగ్ టు డూ. నువ్వు చేస్తేరా, నువ్వు బాగా కష్టపడి చదువుకుంటే నీకు సినిమా చూపిస్తానే అంటే, సినిమా అనేది ప్లెజరబుల్ ఎలిమెంటు, చదవటం అనేది ఒక నెగిటివ్ ఎలిమెంట్ అనేది మీరే ఫస్ట్ పెట్టేస్తున్నారు మైండ్లో. ఒక పిల్లోడి మైండ్లో ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ హీస్ బికమ్ కాన్షియస్ యాజ్ ఎ కిడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పుడు అక్కడ ఏంటి 2 పాయింట్స్. అక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఎప్పుడూ కూడా మీరు ఎంత తక్కువ కష్టపడాలి అనే దాంట్లోంచి మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనం గొడ్డులాగా చాకరీ చేసేస్తే ఏదో మెషిన్ కనిపెట్టాం ఆలోచించి. అవును. ఆ మెషిన్ కష్టపడే వాళ్ళందరినీ వాళ్ళకి ఫ్రీ చేసేసి వాళ్ళ పని అంతా అది చేసేస్తుంది. సో అది మీరు ఆ డిగ్రీ అనేది తక్కువ మొత్తం కష్టం అంతా మెషిన్స్ అలాంటి దానికి మనం అప్పగించే రోజు వచ్చినప్పుడు ద వరల్డ్ విల్ రియల్లీ బి ద మోస్ట్ అడ్వాన్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. కష్టపడటం అని చేయకూడదు ఎవడు అసలు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏస్తానంటే, ఇప్పుడు కష్టపడకుండా ఏంటి మీరు చేస్తున్నారు, ఒక డెసిషన్. నాకు ఈ మధ్యన నాకు తెలిసిన ఒక హీరో ఒక సినిమా చేశాడు, అది ఆడలేదు సినిమా. తను నాకు ఒక మెసేజ్ ఏం పెట్టాడంటే, ఈ సినిమా ఫెయిల్ అవ్వటం ఐ వోంట్ లెట్ ఇట్ పుట్ మీ డౌన్, ఐ విల్ వర్క్ మోర్ హార్డర్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అని పెట్టాడు. తను ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి, దీనివల్ల నేను డిప్రెషన్లో ఉన్నాను. నేను తనకు ఫోన్ చేసి చెప్పాను, అంటే ఇంకా హార్డ్ వర్క్ అంటే ఈ సినిమాకి 7 గంటలు లేస్తే దాన్ని 4 గంటలు లేస్తావా, లేకపోతే నీకు ఇందులో నీకు 5 ప్యాకులు ఉంటే 7 ప్యాకులు ట్రై చేస్తావా, ఇంకో గంట సేపు ఎక్కువ జిమ్లో ఎక్సర్సైజ్ చేసి, వాట్ డూ యూ మీన్? కష్టపడటం ఏంటి దాంట్లో? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు ఒక సినిమా చేయడానికి, ఒక డైరెక్టర్ మీద డెసిషన్ తీసుకున్నావు, ఈ సీన్ ఎట్లా చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు. ఆ నిర్ణయాలు తప్పైనాయి. ఆ నిర్ణయాలకి కష్టానికి ఏంటి అసలు? దానికి నో, ఇట్ ఈజ్ అబౌట్ డెసిషన్స్. ఇప్పుడు నా శివాలో ఒక సాంగ్ ఉంది, లెక్కలు ఎక్కాలు తెలవని వాళ్ళు లక్కుతోటి లక్షలను మునుగుతారు. అంటే ఇప్పుడు ఏంటి, కష్టపడి చదివే వాళ్ళందరూ కూడా ఎవరో వాళ్ళ దగ్గర పని చేస్తారు. సో ఇప్పుడు మనం పని అనేది డిఫైన్ చేయాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ పని చేస్తాడా? అఫ్కోర్స్ చేస్తాడు. అప్పుడు మీరు పని, ఇప్పుడు ముఖేష్ అంబానీ కూర్చుని ఒక ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ డైవర్ట్ చేయండి, లేకపోతే ఈ ఫలానా ఎనర్జీకి మనకు మంచిది ఉంటుంది, దానికి కొంతమంది స్టడీ చేయండి. అదే అప్పుడు ఆ కష్టం ఎక్కువ, లేకపోతే గొడ్డులా కష్టపడటం ఎక్కువ. సో అది డిఫరెన్స్. కానీ మనకేంటి, మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ గొడ్డులా కష్టపడటం నేర్పిస్తారు. దే విల్ నాట్ లెట్ us థింక్ దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. యా, ఐ మీన్ అది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు, ముఖేష్ అంబానీ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. తను స్ట్రెస్ ఫీల్ అవ్వడు, ఎందుకంటే ఈజ్ మేకింగ్ థింగ్స్ గ్రో. ఆయన డెసిషన్ తోటి ఇది చేయాలా అది చేయకూడదు అని ఒక ఆలోచించడంలో ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ తీసుకుని ఆ డెసిషన్ తోటి ఈజ్ మేకింగ్ థింగ్స్ మూవ్. అప్పుడు రకరకాల వర్కర్స్ మషిన్స్ దగ్గర పని చేస్తారు, లేకపోతే డ్రాయింగ్లు గీస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. ముఖేష్ అంబానీ మైండ్లోంచి వచ్చిన విజన్లోంచి వర్క్ ఫోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ముఖేష్ అంబానీ ఇప్పుడు పైన కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, కానీ కింద చాలా మంది కష్టపడకపోతే ముఖేష్ అంబానీ డ్రీమ్ రియలైజ్ అవుతుందంటారా? నేను కష్టపడకూడదు అంటలేదు. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్, అంటే మీది అది మైండ్ సెట్ నేను చెప్పేది. కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ చదువుకోవటం అనేది ఒక ప్లెజరబుల్ థింగ్ లాగా నాకు చెప్పాను అనుకోండి, కష్టం అనే మాట తీసేసి. అంటే ఉదాహరణకి చెప్పండి. ఎంజాయింగ్ మీరు వర్క్ ఎంజాయ్ చేసినప్పుడు అది హార్డ్ వర్క్. మన ఇక్కడ ఏంటి మనం మాట్లాడుతుంది హార్డ్ వర్క్ అనేది డెఫినేషన్లోనే ఒక నెగిటివ్ ఎలిమెంట్. అబ్బా నేను చెమటలు కార్చిపోయి ఇలా చేసి ఎలాగైనా చేయలేని సాధించాలి అని అష్ట కష్టాలు పడి ఒక నొప్పిని ఓర్చుకుని ఒక దానికి చేరాలి అనే దాంట్లోంచి హార్డ్ వర్క్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. హార్డ్ వర్క్ అనే టర్మినాలజీ మార్చాలంటే దట్ ఈస్ ద ప్రాబ్లం నాకు.
ఇప్పుడు సో వర్క్ ఉదాహరణకి నేనే మీరు అనుకోండి, మీరే మీ అమ్మ నాన్న అనుకోండి, నాకు ఎలా చెప్తారు నేను చదువుకోవాలనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ చేరాను. ఇప్పుడు నువ్వు 5 లేస్తే భలే ఉంటుంది. నువ్వు చదువుకుంటే నీకు ఎన్నో తెలిసిపోతాయి. ఆ తెలిసిపోయిన వాటిలోంచి నువ్వు వేరే వాళ్ళకి చెప్పవచ్చు, అందరూ నిన్ను బాగా చూస్తారు, నువ్వు అందరికన్నా ఎక్కువ నువ్వే అక్కడ ఎలివేట్ అవుతావు, ఇలా చెప్పాలి వాళ్ళకి. అంటే అదొక ప్రొవోకింగ్, ఒక ఏమంటారు దాన్ని, ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్. నువ్వు చదువుకేమ్మా, నువ్వు 2 గంటలు చదివితే నీకు చాక్లెట్ ఇస్తాను, రేపు రాత్రి సినిమాకి తీసుకెళ్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ పొద్దున్నే లేచి 3 గంటలు చదువుకున్నారు, ఇలాంటివన్నీ ఉండవు. అది ఇవన్నీ కూడా చెప్తారు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ 3 గంటలకి పాయింట్. ఇప్పుడు దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? ఇప్పుడు నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదువుకున్నప్పుడు ఎంతసేపు మార్కులు తెచ్చుకో, కష్టపడి చదివితే నీకు 70% 80 వాడు ఆ టైంలో ఏది ఎక్కువ వస్తే నీకు నెక్స్ట్ సీట్ వస్తుంది, లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఇలాంటివి. అప్పుడు ఏంటి నా మైండ్స్లో ఏంటి, నేను కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చేసింది, కష్టం. నాకు పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి, నాకు సినిమా డైవర్షన్ ఉంది, ఏదో నవల్ చదవాలి, లేకపోతే ఎక్కడో తిరగాలి, ఇలాంటి డైవర్షన్స్ ఉన్నాయి. కాబట్టి కష్టపడితే కానీ చదువుకోవడానికి ఛాన్స్. అప్పుడు నేను కాపీ కొట్టడం అలవాటు చేసుకుంటాను, కష్టాన్ని తప్పించుకోవడానికి అదొక మెథడ్ అవుతుంది. అంటే కాపీ కొట్టడం కరెక్ట్ అంటారా? కాదు, నేను అది వాళ్ళే ఇస్తున్నారంటున్నా, వాళ్ళే ఆ పరిస్థితి మీకు కల్పిస్తున్నారు, ఆ పరిస్థితి నాకు కల్పిస్తున్నారు, అలా ఆలోచించేటట్టు చేస్తున్నారు. అప్పుడు దాని బదులు ఇప్పుడు బై హార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కబగబగా నేను కష్టపడి దాన్ని 10 సార్లు బట్టి కొట్టేసి ఎగ్జామ్ రాశాను. బట్టి కొట్టడం అంటే ఏంటి, మీకు అర్థం చేసుకోవట్లేదు అని, యు ఆర్ ట్రైయింగ్ టు మెమరైజ్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే మీరు ఇచ్చిన చదువుని అర్థం చేసుకున్నప్పుడు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. బట్టి అనేది కష్టం, అది కొట్టేసి గబుక్కుని రాసేసి ఆ రోజు ఎంతో మార్కులు వచ్చేసినాయి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాను. దీని బదులు అసలు చదువు అనేది మార్కుల కోసం కాదు. చదువు అంటే ఎడ్యుకేషన్ అనే దాని మీనింగు యూ టు బి ఎడ్యుకేటెడ్. ఎందుకంటే నువ్వు మామూలుగా ఏమీ తెలియకుండా పుట్టి నీకు ఎంత నాలెడ్జ్ రావాలి, ఇంత ఇంటెలిజెన్స్, అనలిటికల్ పవర్ రావాలి అనేది ఉద్దేశం. కానీ మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్ అని చెప్పాలి పేరెంట్స్. అలా చెప్పకుండా పైగా నెత్తిని రుద్దుతారు 94.5. అది వాళ్ళు మార్కులు చెప్పి నువ్వు అంత కష్టపడిపోతే మార్కులు రావని, కష్టానికి దాని మెజర్మెంట్ మార్కులు చెప్తారు. సో దట్ ఈస్ వెన్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పుట్టింగ్ ఎ ప్రెషర్. ఆల్రెడీ నువ్వు చాలా కష్టపడాలి. అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మాట్లాడుతున్నాం ఎక్కువ, బికాస్ చదువు సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్. ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా. మనకి టోటల్గా ఫస్ట్ టైము కష్టం అనే వర్డ్ మనం చిన్నప్పుడే వింటాం. చిన్నప్పుడు ఎలాగో మనకి పని చెప్పరు కాబట్టి చదువుకోవడం అనేది దాంట్లోనే కష్టం అనే వర్డ్ వస్తుంది. ఫస్ట్ టైం మన ఒపీనియన్స్ ఫామ్ అయ్యే వయసులో వచ్చేది చదువుకి రిలేటెడ్ ఉంటుంది కష్టం. మీరు పెద్ద అయిన తర్వాత మీకు పని, మీరు ఉద్యోగం, లేకపోతే మీరు చేసే మెకానిక్ పను, ఈ పను, కూలి పను, ఏదో పని, వడవర్ పని, దాంట్లోంచి సెకండ్ డిగ్రీ ఆఫ్ కష్టం. కష్టపడి పని చేయడం ఇంతవరకు అర్థమైంది. కూలి పని రెఫర్ చేస్తే ఫిజికల్ లేబర్ కి, మాన్యువల్ లేబర్ కి మాత్రమే వాడాలి. మిగిలిన పనులన్నిటికీ కష్టపడి పని చేయడం స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాను. ఇప్పుడు సపోజ్ బ్రూస్లీ 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు మార్షల్ ఆర్ట్స్. అది ఫిజికల్ కష్టమే కాదు, ఫిజికల్, కానీ హీ యూస్ టు ఎంజాయ్ ఇట్. ఎందుకు తను ఎవరు గన్ను పెట్టట్లా, తను ఇష్టపడి తనకు ఒక అబ్సెషన్ అయింది కాబట్టి ఆ పంచింగ్ బ్యాగ్ కొట్టు, ఇది చేసో అది చేసో ఏదో చేస్తున్నాడు బ్రూస్లీ. నేను నా కెరియర్ పక్కన పెట్టండి, నేను 87లోనే ఎప్పుడు నేను 86-87 ఆ టైంలో వీడియో లైబ్రరీ పెట్టాను. 86 నుంచి 2016 ఇప్పుడు అంటే 30 ఇయర్స్లో నేను ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు. I never went for a holiday. I work every day on Sundays, holidays and everything. కానీ ఏంటి ఇది వర్క్ అంటే ఎలా డిఫైన్ చేస్తాను? బికాజ్ ఐ లవ్ టు డూ ఇట్. నన్ను ఎవరు చేయమని అంటలా, నేను చేస్తున్నా నా ఇష్టంతో. సో యాక్చువల్లీ ఐఎమ్ ఆన్ కంటిన్యూస్ హాలిడే నా ప్రకారం. యూ డోంట్ మిస్ హ్యావింగ్ హాలిడే, యూ డోంట్ ఫీల్ ద నీడ్ ఫర్ హాలిడే. ఇన్ఫాక్ట్ నాకు ఎప్పుడైనా గబుక్కుని సడన్గా ఏదో రీజన్తో షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయి నేను ప్రిపేర్ అవ్వకుండా వర్క్ లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అసలు. అప్పుడు అది నాకు కష్టం. నాకు వర్క్ లేకపోవడం నాకు చాలా పెద్ద హార్డ్ వర్క్. నాకు అది వెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఏ ప్లెజర్. ఇట్ ఈస్ లైక్ ఇట్ గివ్స్ మీ హై. అప్పుడు అది కష్టపడడం అనే డెఫినేషన్ కిందకి రాదు అసలు. ఆ మొమెంటం తగ్గిపోతే ఇన్ఫాక్ట్ అది కష్టం అవుతుంది మీకు. ఏది ఆ మొమెంటం కరెక్ట్ చేసేది కబుక్కుని నన్ను ఎవరు ఆఫీసర్ అనుకోండి, ఏదో ఒక పరిస్థితితో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వలన ఈ రోజు నాకు వర్క్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చేసింది, హెవీ రెయిన్ వచ్చేసి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, కరెంట్ పోయింది, నేను సినిమా కూడా చూడలేను, సినిమా తీయలేను బయటకు వెళ్ళి. అప్పుడు సడన్గా నా మైండ్ బ్లాంక్ అయిపోయి ఐ ఫీల్ ఇట్ వెరీ హార్డ్.
ఎక్స్ట్రీమ్ రేర్ కేసులో నాకు ఏదో ఫీవర్ వచ్చి ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఆన్ ద బెడ్ ఫర్ 2 days ఆల్సో అదైతే ఐ విల్ డై, అంటే ఏం చేయట్లేదని. సో ఇప్పుడు ఆ డెఫినేషన్లో గుడ్డులో కష్టపడదు. మా మదర్ కూడా అంటున్నాను, రాము కష్టపడినంత అసలు ఎవ్వడు పడడు. కానీ అంటే తన ఉద్దేశంలో అది. ఎందుకంటే అంటే ఇది మీకు నచ్చిన రంగంలో మీరు ఉన్నారు కాబట్టా? అది నేను నచ్చింది నేను చేస్తున్నాను, అంటే నాకు ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి అది నాకు కష్టం అనిపిస్తుంది. ఇదే మీరు సపోజ్ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చి ఒక ఐ డోంట్ నో మీరు ఏ విభాగంలో ఇంజనీర్ అయ్యేవారు, ఇలాగే ఉండేవారా? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో కష్టపడింది ఎప్పుడంటే నాకు చాలా లో అటెండెన్స్ ఉండేది. నేను కాలేజ్లో ఏదో ఒక మినిమం అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఒక కొన్ని క్లాసులన్నా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండి వెళ్ళేవాడిని కొన్ని క్లాసులకి. అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చుని నవల్స్ చదివాడిని. కానీ అప్పుడప్పుడు లెక్చర్ వస్తాడు కాబట్టి అది కొంచెం అటే చూస్తూ ఉండాలి కాబట్టి దాన్ని దాయటానికి మళ్ళీ తీయటానికి ఈ ఎఫర్ట్ ఏదైతే పెట్టానో అది ఒక్కటే నా లైఫ్లో నేను పడిన కష్టం, అదొకటే. అంతకు మించి నేను ఎప్పుడూ ఏం కష్టపడలేదు. యూనో అప్పుడు ఎందుకు నేను కాలేజ్ ఎగ్గొట్టడం నా ఇష్టంతో, సినిమాలు చూడటం నా ఇష్టంతో, ఏది నేను ఏమి చేసినా కూడా నా ఇష్టంతో చేశాను కాబట్టి కష్టం అనే దానికి నాకు సంబంధమే లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ పార్ట్. కష్టపడడం అనేది విజయానికి, ప్రపంచంలో మనుగడ సాగించడానికి, ఫర్ ఎగ్జిస్టెన్స్, ఫర్ సర్వైవల్ ముడిపెట్టారు. మీకు ఎప్పుడు ఈ సర్వైవల్ క్వశ్చన్స్ రాలేదా? నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇదంతా ఎవరు చేశారంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళని మన కోసం పని చేయించాలి అనే తెలివి ఉన్నాడు ఇది రుద్దాడు అందరి మీద. బాగా కష్టపడితే నువ్వు పైకి వస్తావరా, నీకు ఎక్కడ నీకు సుబ్రహ్మణ్యుడి దగ్గర ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి మా తాతయ్య చెప్పారు అది నాకు. అంటే ఎందుకు అది కూడా ఎందుకు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు యాజ్ అ కాంట్రాక్టర్ ఈ మైట్ పే మోర్ దెన్ ఎ గవర్నమెంట్ జాబ్. అది దానికి లింక్ అక్కడ ఏదో ఉంటుంది. సో ఇస్ ఇట్ రియల్? ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్. చెప్పారు. ఎందుకంటే మా తాతయ్య మెంటాలిటీ విల్ బీ రిలేటెడ్ టు ద సోకాల్డ్ కూలి పని. నేను డిరాగేటరీగా చెప్పట్లా, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్టేట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్. అప్పుడు మీకేమని? అప్పుడు సుబ్రహ్మణ్యరెడ్డి గారు అంటే ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా తాతయ్య లాంటి వాళ్ళు ఒక 100 మందిని తీసుకుని వాళ్ళతో కష్టపడి పని చేయించి ఆయన ఏసీ రూమ్లో ఒక మర్సిడీస్ బెంజ్లో తిరుగుతారు. అప్పుడు ఎవరు గొప్ప? కష్టపడినోడే గొప్ప. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? యా. సో ద బాటమ్ లైన్ హియర్, కమింగ్ బ్యాక్ టు మై సెల్ఫ్, ఈజ్ ఇఫ్ 30 years నేను ఎంతోమంది కలిసి ఐఎమ్ జస్ట్ ఐ హావ్ టు టేక్ అ బ్రేక్ మ్యాన్ అంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సాటర్డే, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ నాక్ ఆఫ్. మాట్లాడితే అసలు వాళ్ళు ఏదో అయిపోయినట్టు వాళ్ళు ఫీలింగ్. హాలిడే అంటారు, ఇది అంటారు, అదంటారు. ఇదంతా కూడా ఓకే. విచ్ మీన్స్ వాళ్ళు వారం రోజుల్లో వీక్ డేస్లో వాళ్ళు ఏదైతే ఉద్యోగం పనో ఏదో చేస్తున్నారో దే హేట్ దట్, దే జస్ట్ హేట్ దట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు కష్టపడట్లేదని మీరు అనుకుంటున్నా, మీకు కష్టపడడం అనేది మీకు జీర్ణించుకుపోయి నాటుకుపోయింది మీ సిస్టంలోనే. యు నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్గా ప్రొఫెస్ చేసే 2-3 పనులు, ఉదాహరణకి హ్యావ్ అ వాడ్కా అంటారు. అలానే మీరు వాడ్కా బాటిల్ తీసుకుని సెట్కి వెళ్ళిపోరు. You know your restrictions, you know when to, or it can be anything else. It's not that. I mean, I don't think that is wrong. నేను చేయకపోతే వేరే విషయం. I might have a certain habit of drinking it at a certain time. But if అమెరికాలో షూటింగ్ చేస్తుంటే మధ్యలో they'll drink a beer. అప్పుడు అది వాళ్ళు తీసుకున్న డెసిషన్. రిస్ట్రిక్షన్స్ ఎలా చేయాలి పద్ధతులు అనేది అది వేరే టాపిక్. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు హార్డ్ వర్క్. నో, బట్ వేర్ డస్ ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కమ్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్? బికాజ్ మీరు చెప్పేది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను కష్టపడకపోయినా నా కర్మ, నేను నా ఇష్టం. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ థింకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు పుట్టుకతోనే మీకున్న పరిస్థితుల వలన మీకు ఎబిలిటీ, మీ ఇంటెలిజెన్స్ లెవెల్, మీ టాలెంటు, మీరు ఆలోచించే విధానం, ఆలోచించగలిగే కెపాసిటీ ఇవన్నీ ప్రతి మనిషికి వేరీ అవుతాయి. ఆ వేరీ అయిన దాంట్లో ఒక విజనరీ, ఒక థింకింగ్ ఉన్న అతను చాలా తొందరగా కష్టపడితే ఏమి రాదు అని తెలుసుకుంటాడు. అప్పుడు కష్టపడటం మానేసి వేరే వాళ్ళతో కష్టపడిస్తాడు. ఆ తెలివి లేని వాళ్ళు కష్టపడటమో, కాపీ కొట్టడమో, లేకపోతే అంటే ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాను, లేకపోతే క్రిమినల్స్ అవ్వటమో, లేకపోతే వేరే చేస్తారు. యూనో, బట్ ఇవన్నీ వేరియేషన్స్. నాకు చాలా సింపుల్ బాటమ్ లైన్ ఏంటంటే, మీరు చేసే పని మీరు ప్యాషన్ తోటి, ఒక ఇష్టంతో, ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్తో చేస్తే అసలు ఆ పని చేయకూడదు. ఆ పని చేస్తా మీరు కష్టం ఫీల్ అవుతున్నారంటే దట్ ఈస్ యువర్ హెడ్. అవకాశాలు రావు కదా. అవకాశం మైండ్ సెట్ సప్న, అది ఈస్ నథింగ్ టు డూ విత్ అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే వాళ్ళందరూ మీలా సినిమా డైరెక్టర్ అని ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఏముందంటే, షీ సెడ్ పిల్లోడు పుట్టగానే ఆ పుట్టి పెరుగుతున్న టైంలో ఏదేదైతే పేరెంట్స్ స్కూల్లోనో లేకపోతే
చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంప్రెషనబుల్ మైండ్ మీద చెప్తారు, నువ్వు చేయకూడదు, అది చెయ్యాలి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు నేను చదివా, అంటే 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాను, అందుకని 5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది. నాకు ఇప్పుడు అసలు సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఏంటో తెలియదు నాకు. అంటే అది ఎవరో మీరు బేస్ కూలర్ కూడా తెలుస్తుంది, ఎంత కంకర పెట్టాలి, సిమెంట్ పెట్టాలి అనేది ఆ టైంలో ఉన్న బిల్డింగ్ టెక్నాలజీ నేను చెప్పేది. సో 5 ఏళ్ళు నేను ఏం చదివాను, ఏమి చదవాలి. అప్పుడు ఎందుకు వెళ్ళాను నేను ఇంజనీరింగ్, ఎందుకు చదివాను అసలు? మా ఫాదర్ వాళ్ళు చెప్పారు, నాకుగా నేను ఆలోచించుకునే దానికి దోహదం చేయటానికి. వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో ఇంజనీరింగ్ మంచి జాబ్స్ దొరుకుతున్నాయి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమింగ్ థింగ్ ఇలాంటి సొసైటీలో ఇనేసి వాడికి ఇష్టం లేకపోయినా వాడి మీద రుద్దేసి ఆడి పిల్లోడు తెలీదు మనం చెప్పాలి వాడికి అని ఒక దాంతో చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే, అండ్ ఇట్ కుడ్ బి కరెక్ట్ ఆల్సో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. కానీ వాడు ఒక వయసు వచ్చే టైంకి ఆల్రెడీ ఈజ్ కంప్లీట్లీ ప్రోగ్రామ్డ్ విత్ దీస్ థింకింగ్స్. అప్పుడు అది ఇష్టం లేకుండా వెళ్ళి చేరాడు. ఇప్పుడు నేను చాలా లేజీగా ఉండేవాడు కాలేజ్ టైంలో. లేజీ అంటే ఏదో బుక్స్ చదువుతాను, కాలేజ్కి వెళ్ళను, సినిమాలు చూస్తాను, అది అంటే దేర్ ఈజ్ నో పర్పస్. ఇది నేను చేసిన దానికి ఒక పర్పస్ రావాలి, ఒక ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి అనే గోల్ అనేది నాకు లేదు అసలు. నా టోటల్ కాలేజ్ టైంలో కానీ అది నేను అయిపోయి నేను ఉద్యోగం మొదలెట్టాను. తాజ్ కృష్ణ హోటల్ కన్స్ట్రక్షన్లో నేను సైట్ ఇంజనీర్గా 800 రూపాయలు పని చేస్తున్నంత వరకు ఇదే నేను ఇందాక చెప్పిన డెఫినేషన్. ఐ ఫెల్ట్ దట్ ఎప్పుడైతే నేను వీడియో లైబ్రరీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నానో అది నా డెసిషన్ తోటి నేను నా లైఫ్ డిసైడ్ చేసిన అప్పటి నుంచి కొన్ని సెట్ బ్యాక్స్ జరిగినాయి, కొన్ని జరగని, బట్ ఐ హ్యాడ్ ఎ కంటిన్యూస్ ప్లెజర్ వితౌట్ ఎక్సెప్షన్. ఏ సెట్ బ్యాక్ లో కూడా అప్పుడే నేను కష్టపడి ఉంటే ఇలా ఉండేది కాదు. అబ్సల్యూట్ ఐ నెవర్ ఫెల్ట్ బికాస్ ఐ డెవలప్ దట్ థింగ్. ఇఫ్ యూ కీప్ ఆన్, మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, లైఫ్ మీ మీద ఇంకో డెసిషన్ తీసుకుంటారు, డెస్టినీ ఏదో అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయలేని డెస్టినీ అనే డెఫినేషన్ ఇస్తాయి. యూనో అప్పుడు మీరు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. అది మళ్ళీ సైకిల్ ఆఫ్ డెసిషన్స్ లో యూ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ లైఫ్. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ భారీగా ఉండే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది చూస్తుంటాం, వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో వెనకుండిపోయి ఉంటారు, దీనికి ఇష్టపడే చదువుంటారు. సో వుడ్ యూ కన్సిడర్ దెమ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్? వాట్ ఇస్ సక్సెస్ యాక్చువల్లీ? సక్సెస్ అగైన్ ఇస్ ఇన్ ద మైండ్. ఇప్పుడు నా ఉద్దేశంలో సక్సెస్ ఏంటంటే, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయగలిగితే అది సక్సెస్ఫుల్. అది వేరే ఉద్దేశంలో అవ్వకపోవచ్చు. కొంతమందికి సక్సెస్ అనేది మీ దగ్గర బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి, మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి అవ్వచ్చు, ఇంకొకటికి ఫేమ్ అవ్వచ్చు, ఇంకొకటి ఇంకోటి ఏదో అవ్వచ్చు. దొంగ పొద్దునే బయలుదేరి నేను వాడు 10 దొంగతనాలు చేయాలనుకుంటే 100% సక్సెస్ఫుల్. 100%. ఎందుకంటే వాడు తీసుకున్న డెసిషన్ అది, అండ్ ఈజ్ విల్లింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దానికి పోలీసులు పట్టుకుంటారా, ఎవరినో కొడతారా, ఏమవుతుంది అని వాడి కాన్సిక్వెన్సెస్ వాడికి తెలుసు. నేను సినిమా తీస్తున్నా, అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, కానీ డెసిషన్ నాది. సో నేను తీసుకున్న డెసిషన్కి పర్యవసనం ఏంటి అనేది నేను ఎదుర్కొనే నాకు ఫోర్ నాలెడ్జ్ ఉండి దానికి నేను ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. నిజంగా నేను తీసుకునే డెసిషన్కి ఏమిటని చెప్పి అలా మొత్తం రూట్ మ్యాప్ కనిపిస్తుంది అంటారు అందరికీ? రూట్ మ్యాప్ అవసరం లేదన్న. మీకు షార్ట్ టర్మ్ ఇప్పుడు నా డెసిషన్ పీపుల్ హ్యావ్ ద మెంటల్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ రిపర్కషన్స్ ఆఫ్ దేర్ డెసిషన్స్. ఎవ్రీబడి విల్ హ్యావ్ మెచ్యూరిటీ బట్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్. అండ్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడు నాతో వచ్చే జన్మైనా నీళ్ళ బతుకుతా అన్నాడు. వచ్చే జన్మ వరకు ఎందుకు వెయిట్ చేయాలి అంటే, బికాస్ ఇప్పుడు తను ఎక్కడో తన లాజికల్ కాన్షియస్ మైండ్ నేను చెప్పేది కరెక్టు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ వాడి ప్రోగ్రామ్ మైండ్ వాళ్ళ మదర్ చెప్పింది, ఫాదర్ చెప్పింది, ఆడ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాడి వైఫ్, ఇలాంటివన్నీ ఉంటాయి ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీరు అనుకున్నది చేయటానికి కుదరదు. నీషే ఉన్నాడంటే, like the camel is man, he kneels down and lets himself be well laden with burdens of emotions and responsibilities and all commitments, and then he says life is hard to bear. అమ్మా జీవితం భారం అయిపోయిందిరా, మొయిలేపోతుంది. కానీ బరువులు నువ్వే పెట్టుకున్నావు. బరువులు మనమే పెట్టుకున్నాం అంటే కొన్ని పరిస్థితుల వల్ల బరువులు వస్తాయి, అదేంటి అన్ని పడేసి పారిపోవాలా? దట్స్ హోల్ పాయింట్. పారిపోవడం అది కాదు, అది మీరు ఫీల్ మీ బరువుని మీరు ఎంజాయ్ చేయకపోతే బరువు పెట్టుకునే హక్కు లేదు మీకు. అంటే బరువుని పెట్టుకొని కష్టపడి నేను నీకోసం అర్పించేస్తున్నాను అనేది చేసి అది అవ్వనప్పుడు ఫ్రస్ట్రేషన్ తోటి చచ్చిపోయే ముందు బెడ్లో ఎంత చెత్త బతికానరా అని ఆడు చచ్చిపోయేదానికి ఇంకా ఆడు పుట్టి అసలు బతకడం ఎందుకు? ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు స్కూల్లో ఉన్నాను, నేను తర్వాత ఏం చేయాలన్న లైఫ్లో చచ్చినట్టు 10వ తరగతి పాస్ అవ్వాలి, హిస్టరీ సివిక్స్ చదువుకుని తీరాలి,
సో మీరు అన్నారు కదా రేప్ ఇస్ ఇన్విటబుల్ ఎంజాయ్, చాలా మంది ఎంజాయ్ చేయరు. అక్కడ వాళ్ళకి అక్కడ కష్టపడుతున్నట్టే అనిపిస్తుంది, లేకపోతే దాని రేప్లా అనిపిస్తుంది, ఇంకోలా అనిపిస్తుంది. అది ఎంజాయ్ చేయడం బెటరా, దాన్ని పక్కన పెట్టేసి టుడే ఐ డిక్లేర్ మై ఫ్రీడమ్, ఐ వేర్ ద కాన్సిక్వెన్సెస్ అనుకోవడం బెటరా? ప్రాక్టికలీ ఐ ఆస్కింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ నా ఒపీనియన్లో. See the point is you can take a call, నన్ను చంపుతాడా, నేనే వాడిని చంపుతా, ఎవడరా నేను గన్ను తీసుకుని నేను ఇటువంటి చూడొచ్చు, లేదా అలాంటి కెపాసిటీ నాకు లేదు, ఇది ఇలా చూద్దాం నేను అనుకోవచ్చు. అలా రకరకాల మనుషులు వేరేగా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ యాజ్ లాంగ్ యాజ్ దే ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు హార్డ్ వర్క్కి నాకు వెరీ సింపుల్ డెఫినేషన్, మీరు చేసే పని మీకు నచ్చక చెయ్యాలరా, చెయ్యక తప్పదు అనే మైండ్ స్టేట్లో చేయటానికి, దాన్ని ఎంజాయ్ చేస్తా చేయటానికి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఒకటి నేను మాట్లాడుతాను. సో ఒకవేళ అలాంటి స్థితికి నేను వచ్చాను అనుకోండి, నేను కానీ మా సుధాకర్ గారు కానీ ఎవరో ఒకరు, సో ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాప్ పెట్టుకున్నాం, కిరాణా షాపు, ఒక 4 ఏళ్ళాక బోర్ కొట్టేసింది, నేనేమిటి అసలు నాకు చిప్స్ ప్యాకెట్ అమ్ముకుంటూ నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలి? అప్పుడు షాప్ మూసుకుని వెళ్ళిపోవాలా? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలా ప్రాక్టికల్గా? ఒకటి, మీరు చేస్తున్న వర్క్ నుంచి మీకు వేరే వర్క్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఆ కంపాటివ్ లెవెల్లో మీరు తీసుకుని, ఉదాహరణకి నేను వీడియో లైబ్రరీ పెట్టిన తర్వాత ఐ వాజ్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్. అప్పుడు నేను సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ కోసం నా ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి దీనిని పక్కన పడేసి ఐ వెంట్ ఇన్ టు దట్. అది అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ హిందీ, ఆర్ ఐ వాంట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఐ వాంట్ టు మీట్ సమ్ పీపుల్. ఇలాగా కంటిన్యూస్గా నాకు రేపు ఇది కావాలి, ఎల్లుండి అది కావాలి, అవతల ఎల్లుండి ఆ వర్క్ అయిపోయిన తర్వాత నా మైండ్ ఇంకో దాని దగ్గరికి వెళ్తుంది. మీ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు బోర్డమ్ అనే మాట రాదు అసలు. బోర్డమ్ ఎవరికి వస్తుంది? మైండ్ స్టాగ్నెంట్ అయినప్పుడు వస్తుంది. మీరు చిప్స్ ప్యాకెట్లు అమ్ముతున్నారు, వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అయిపోయింది. అది ఒక రెగ్యులర్ ఒక మెకానికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మీకు మీ మైండ్ యాక్టివేట్ అవ్వడానికి మీకు వేరే దాని మీద ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి. ఇంట్రెస్ట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్లోనే మీకు కంపారిజన్ వస్తుంది. ఇది బెటరా, నాకు చిప్స్ అమ్ముకోవడం బెటరా, అది చేయడం బెటరా అనే ఒక థాట్ వస్తుంది. అప్పుడు చిప్స్ అని అమ్మటం ఆపేసి దాంట్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే నేను ఇక్కడ ఉన్నదాన్ని వదిలేస్తున్నానా, కానీ అది వర్కౌట్ అయితే నాకు చిప్స్ అమ్మటం కన్నా ఎక్కువ ప్లెజర్ వస్తుంది, అందుకని నేను ఆ డెసిషన్ తీసుకోవాలా. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ డెసిషన్. లేదు ఈ చిప్స్ నాకు బోర్ కొడుతుంది, కానీ ఇది లేకపోతే నాకు రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అండ్ నా లైఫ్ అంతా చిప్స్ అమ్ముతాను అనేది ఒక డెసిషన్. అప్పుడు మీరు బోర్ కొడుతున్నా, అది చిరాకు పడుతున్నా, అది కష్టపడటం అవుతుంది, అది హార్డ్ వర్క్ అవుతుంది. సో అయితే మీరు అనేది ఏంటంటే మీ యాక్చువల్ సిచ్యువేషన్కి, మీరు ఉండాలనుకున్న సిచ్యువేషన్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇఫ్ దెర్ ఇస్ నో గ్యాప్, వాట్ ఎవర్ ఇట్ బి. గ్యాప్ అంటే నాకు రోజు ఇల్లు తోడవడం ఇష్టం, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇష్టంగా చేస్తున్నాను, ఇష్టంగా చేస్తే అది పర్ఫెక్ట్. అది బికాజ్ ఇట్స్ మెంటల్ స్టేట్. అది మీరు చేసిన పని ఇల్లు తుడిచేది నేను కేర్ చేయకపోవచ్చు, కానీ మీకెందుకో మీకు ప్లెజర్ వస్తుంది అది, యూనో. సో ఇట్ ఈస్ యువర్ ఓన్ మైండ్ విచ్ షుడ్ పర్సీవ్ ద హ్యాపీనెస్. మీరు చేసేది మీకే నచ్చినప్పుడు, బోర్ కొట్టినప్పుడు, ఇంట్రెస్ట్ లేకుండా చేసినప్పుడు, దట్ కమ్స్ అండర్ హార్డ్ వర్క్ ఫర్ మీ. So this hard work is almost like it's sounding like it's a cynical way of looking at life. Yeah, it's a very depressing way of life. Yes, and it is you are feeling a low, and all these people, manaku mahal chuste telisipotunnaru, just to see the face I know that. Yeah. So one thing, చాలా మంది ఫిలాసఫీలు చెప్పారు, డేర్ టు డ్రీమ్, ఫ్లై బికాజ్ వింగ్స్ ఆర్ యువర్స్, ఇలాంటివన్నీ కొటేషన్లు ఫేస్బుక్లో కూడా చూస్తుంటాం. వాటికి అర్థం పర్థం హౌ టు అప్లై అనే ఉండదు. కానీ రామోయిజంలో మీరు ఎప్పుడు ప్రాక్టికల్గా, యు ద మోస్ట్ ప్రాక్టికల్ పర్సన్ ఐ హ్యావ్ సీన్ ఆర్ మెనీ హ్యావ్ సీన్. కాబట్టి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఏ స్టేజ్ నుంచి అప్లై చేయడం మొదలు పెట్టాలి, లేకపోతే హౌ డు యూ స్టార్ట్ ఇంటిగ్రేటింగ్, డు యూ స్టార్ట్ క్వశ్చనింగ్ ఫస్ట్? Yeah, questioning is the only way. Like I was mentioning Ayn Rand's thing, ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మా గ్రాండ్ మదర్ గాడ్ గురించి, గాడ్ అంటే ఏంటి అని అడగటంలో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్కి. ఓ దేవుణ్ణి దండం పెడితే మనకి మార్కులు వచ్చేస్తాయి అన్నమాట అని పెట్టేసింది అక్కడ. అంటే ఎవరేం చెప్తే అది వినేసి ఒక గొర్రెల మందలా ఫాలో అయిపోయేవాళ్ళు ఈ ట్రాప్లో పడతారు, ఈ కష్టపడే ట్రాప్లో. ఎనీబడి హూ క్వశ్చన్స్ విల్ అండర్స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. అప్పుడు అది అబ్జార్బ్ చేసుకుంటారు, ఏంటి అసలు ఇది చెప్పేది అది చెప్పేదని. అబ్జార్బ్ చేసుకున్న దానికి బ్లైండ్గా ఫాలో అవ్వడానికి డిఫరెన్స్. మీ దృష్టిలో బిల్ గేట్స్ కష్టపడి పని చేశారా, ఇష్టపడి పని చేశారా? 12వ తరగతి 100% ఇష్టపడి. ఎనీబడి హూ కమ్స్ అప్ 100% ఇష్టపడి చేస్తారు. ఒక్కళ్ళు కూడా తేడా ఉండరు. వాళ్ళ కొడుకులో వాళ్ళ వారసులు అలా ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ద పర్సన్ హూ మేడ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ టు సమ్వేర్ 100% ప్యాషన్తో చేస్తాడు, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి. అంటే మళ్ళీ ఎవ్రీబడి వితౌట్ ఎక్సెప్షన్ కష్టపడి పని చేస్తారా? 100%. ఆయన పాలిటిక్స్ నాకు తెలియదు,
పాలిటిక్స్ అనేది మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్నాక ఆయన జరిగిన ఎక్స్పీరియన్సెస్, దాంట్లో ఆయనకి ఇష్టం లేని వాళ్ళని కలవడాల్సిన అవసరం ఉండొచ్చు, ఇలాంటి ఏదో ఉండొచ్చు. యాజ్ ఫార్ ఎస్ హిమ్ బికమింగ్ ద సో కాల్డ్ మెగాస్టార్, ఐఎమ్ సూపర్ షూర్ ఇట్స్ డన్ విత్ ప్యాషన్. సో అది కష్టపడడం అవనే అవ్వదు, అది ఇష్టపడి పనిచేయడం అవుతుంది. ఎందుకంటే ఆయన నాకు ఈ మధ్యన నాగబాబుకి ఏదో సందర్భం చెప్పారు, ఏదో దానికి ఆయన ప్రాక్టీస్ చేసి మోకాళ్ళు దెబ్బ తగిలి ఏదో ఫ్రాక్చర్ అయ్యి డాన్స్ ఇలాంటి అంత కష్టపడి చేస్తారు శరీరం. కానీ అది కష్టం అనను నేను, ఎందుకంటే అది క్రియేట్ ఒక ఎఫెక్ట్, ఆడియన్స్ని దాన్ని చూసి ఆనందపడేలా చేయాలనే దాంట్లో ఆయనకు ఆనందం వస్తుంది కాబట్టి ఈస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఈ కష్టపడడానికి ఆర్ ఇష్టపడడానికి పని చేయడానికి వర్సెస్ రిజల్ట్, దానికి సంబంధం ఉందంటారా? రిజల్ట్ అనేది కూడా మీ మైండ్లో ఉంది. ఇప్పుడు నేను ఒక సినిమా స్టార్ట్ చేశాను. నేను సినిమా స్టార్ట్ చేసి ఒక 6 నెలలు తీశాను. 6 నెలలు నేను చాలా ఆనందం అనిపిస్తాను దాంట్లో. సినిమా రిలీజ్ అయింది, పెద్ద ఫ్లాప్ అయిపోయింది. అయింది. అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందని నేను 2 minutes 1 minute ఆలోచించి నేను నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాను. నేను 6 నెలలు పడిన కృషి వృధా అయిపోయింది నన్ను. ఎందుకంటే 6 నెలలు నేను కృషి పడలే అసలు. యాక్చువల్లీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. ఈ క్రమంలో అవతల అవసరం అంటే రిజల్ట్ కోసం మాత్రం చెప్తున్నాను, నీడ్ గ్యాప్ అనేది ఉంటుందా? ఇది నీడ్ గ్యాప్ ఫర్ అ సర్టన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, నీడ్ గ్యాప్ అనేది వేసవి కాలం, ఇది చలికాలం. చలికాలంలో నాకు ఏసీలు అమ్మడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను బోల్డ్ అని ఏసీలు ఇక్కడ మార్కెట్లో పెట్టి బెస్ట్ రీసెర్చ్ చేసి పెట్టుకుని నేనే చూసి రోజు మురిసిపోతున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఏసీలని వెరైటీస్లో అందరికీ చూపిస్తున్నాను, అవన్నీ ఓకే. బట్ అక్కడ అమ్ముడుపోవట్లేదు. సో హెన్స్ ఐ ఫెయిల్డ్. సో ఈ మొత్తం ఫెనామినాని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? అంటే ఒక యాక్టర్ అవ్వడానికి, ఒక పొలిటీషియన్ అవ్వడానికి యాక్టర్కి ఒక నీడ్ గ్యాప్, ఒక అవసరం ఉండింది అలాంటి ఒక శక్తికి. ఒక పొలిటీషియన్ అండర్స్టాండ్ ద నీడ్ గ్యాప్ అండ్ టర్మ్. ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ యు మీన్ బై దట్. అంటే మీరు అనుకున్నది అవ్వకపోవటమా ఏంటిది? అనుకున్నది సపోజ్ అవ్వలేదు అనుకోండి, ఇస్ దేర్ ఎ నీడ్ టు అలైన్ యువర్ ఓన్ డ్రీమ్స్ ఆర్ యువర్ గోల్స్ ఆర్ యువర్ ఇష్టపడి with what is required outside? No, fair enough. See, is that a smart way of being or not? 100% it's way being smart. See, the point is మీరు ఒక డెసిషన్ కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నారు, దాని రిజల్ట్ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వనప్పుడు యూ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ టు అట్లీస్ట్ థింక్ ఆఫ్ ద రీజన్స్ వై డింట్. మీరు అనుకున్నది ఏంటి, రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ ఫేర్ ఐడియా ఆఫ్ వై డింట్ వర్క్. దాని తర్వాత మీరు నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. నాట్ దట్ ఇట్ విల్ గ్యారంటీ ద నెక్స్ట్ డెసిషన్, but at least it will become a part of your knowledge and it will become a part of your thinking process. That is what is called experience. ఇలా ఆ సమయంలో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ ని బట్టి కాన్షియస్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్. కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా, పక్కింటి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం కూడా కుటుంబరావు లాగా జీవితం చట్టంలో ఇరుక్కుపోకూడదు అంటారు. ఇరుక్కుపోకూడదా, ఆ కెపాసిటీ కూడా ఉండాలండి. చాలా మంది వాళ్ళు ఆలోచించరు, వేరే వాళ్ళు ఆలోచనలు ఫాలో అవుతారు. అందుకనే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడైనా లీడర్స్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఫాలోవర్స్కి కెపాసిటీ ఉండదు, అసలు ఆలోచించే కెపాసిటీ ఉండదు మోస్ట్ ఆఫ్ దానికి. అందుకని వాడు చెప్పాడు కరెక్ట్ అయి ఉండదు, ఆయన ఫాలో అయిపోదాం అని వెళ్ళిపోతారు వెనకాల. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ద రీజన్ వై సక్సెస్ఫుల్ పీపుల్ బి లెస్సర్. సో సక్సెస్ఫుల్ పీపుల్ కష్టపడరు, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర పనిచేస్తారు, కింద పనిచేస్తారు. అది దట్ ఈస్ ద అనాలిసిస్. ఇప్పుడు ఇష్టపడి పనిచేయడం గురించి మీరు చెప్పిన కొన్ని ఆస్పెక్ట్స్, ఫిజికలీ ఆల్సో సమ్ టైమ్స్ యూ స్ట్రెయిన్. బ్రూస్లీకి 8 గంటలు ఒక కరాటే ప్రాక్టీస్ చేసినప్పుడు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు వీరప్పన్ కోసం అడవుల్లో ఆ గతుకులు అదే చెట్ల మధ్య ముళ్ళు గుచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని డ్రైవ్ చేసే విషయం ఏంటి? ఆ మూమెంటా, లేకపోతే వచ్చే ఫలితమా, లేకపోతే ద క్లారిటీ ఆఫ్ ద ఎండ్ రిజల్ట్? ఐ ఎంజాయ్ ద మూమెంట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ రిజల్ట్ నాకు అసలు ఎఫెక్ట్ చేయదు ఎప్పుడు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక 6 months వాట్ ఎవర్ టైం, 6 months 1 year 3 months వాట్ ఎవర్, I enjoy each and every moment. I look forward to waking up in the morning. I look forward to go to Yellapura forest to hunt for a location, whatever. So continuously మీరు వచ్చే మూమెంట్ కోసం ఒక ప్యాషన్ తోటి ఎదురు చూస్తున్నప్పుడు, ఆ మూమెంట్ని మీరు సేవర్ చేస్తున్నప్పుడు కష్టం అనేది ఇట్ డజంట్ హావ్ టు హావ్ ఎనీ మీనింగ్. సో బయట పరిస్థితులు మీరు ఎలాగో కంట్రోల్ చేసి ఉంటారు లైఫ్. ఇప్పుడు చాలాసార్లు మీరు అంటారు, నాకు తెలిసిన ఒక డైరెక్టరు, ఇట్స్ ఒక సినిమా ఏదో అది రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఐ డోంట్ కేర్, ఇట్స్ మై బేబీ, ఐ వర్క్ సో హార్డ్ టు క్రియేట్ దట్, హౌ కెన్ ఐ అబాండన్. అంటే నవమాసాలు కన్న పిల్లోళ్ళలాగా మాట్లాడుతున్నాడు సినిమా గురించి. అంటే అప్పుడు నేను ఏ చెప్పిన అడిగి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నువ్వు కష్టపడింది, నీది ఒక ఐడియా ఇచ్చావు. ఆడెవడో లైట్ బాయ్ లైట్ మోసాడు, ఇంకోటి ఎవడో ట్రాక్ పెట్టాడు, ఇంకోటి ఎవడో మేకప్, వీళ్ళు చేసారు కష్టం. నువ్వు కేవలం నీ ఐడియాలు ఇచ్చి, నీ ఐడియాలని వాళ్ళు నమ్మి
నీ విజన్ కోసం పనిచేసి సినిమా తీస్తే నువ్వు I mean for whatever reasons the film worked and you let them down. That's what you have done. You done a criminal act. నువ్వు ఐ విల్ స్టాండ్ బై మై బేబీ అంటే నీ బేబీ నీ ఐడియా, అది ఫిజికల్ ఫామ్ లేదు బయట నుంచి. అప్పుడు ఎలా ఉంటుంది అది, నీ ఐడియా నా ఐడియాలు నాకు ఇంకా ఇష్టం అని చెప్పినట్టు ఉంది. అది నేను జోక్ చెప్పి నువ్వు నవ్వినపై నువ్వెవడవే నాకు నవ్వు వచ్చింది అని చెప్పినట్టు. అది యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. ఎందుకంటే నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నావు. అది హార్డ్ వర్క్ పొద్దున్న లెగిసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా వచ్చేసి అక్కడ షార్ట్ బెటరా, లేకపోతే ఇది పెట్టు, ఇలా మేకప్ వేయి, లేకపోతే ఇలా సీన్ ఉంది అని చెప్పిన కష్టానికి ఒక రోడ్డు మీద ఒక ముసలాయన బండి తీసుకుని వెళ్తున్నాడు చెమటలు కాచుకుంటా. ఈ మీరు ఎలా కంపేర్ చేస్తారు రెండింటికి అసలు? ఆబ్వియస్లీ ఫిజికల్ ఎసర్షన్ వేరు, మెంటల్ ఎఫర్ట్ అనేది ఎఫర్ట్ ఉండదు, మెంటల్ అనేది డెసిషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మీరు టైప్ చేసుకుని మైండ్ గిర్రని తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇది ఎఫర్ట్ అనిపించదు. చాలా మందికి ఎఫర్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఆలోచించరంటున్నా, ఎఫర్ట్ కాదు అది ఆలోచించి. చాలా మంది వరి అవుతారు సప్న, వరికి ఆలోచనకి తేడా ఉంటుంది. దట్ ఈస్ ఎఫర్ట్. వరి ఏంటంటే సర్కిల్స్ వెళ్తుంది. అది అరే అది వరి. నన్ను ఎవరిని చంపిస్తే కానీ ఓహో అవుతుందా, నేను చేయగలుగుతానా, చేయలేను, నా పక్కన బాడీ గార్డ్ పెడితే అవుతుందా, ఇది అవ్వచ్చు, ఇది అవ్వకపోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటారు అంతే. అది దాన్ని ఆలోచన అంటారు. ఆలోచించేవాడు సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాడు బతుకున్నంత వరకు హ్యాపీగా ఉంటాడు. వరి అయ్యేవాడు జీవితకాలం ఆడు చచ్చిపోకపోయినా చచ్చినట్టాడు. వరి అవ్వటం మొదలైపోయిన నుంచి ఆడు చచ్చిపోయినట్టు ఆల్రెడీ. ఎందుకంటే ఆడు హోల్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ లైఫ్ టు ఎంజాయ్ అనేది ఆడు ఆల్రెడీ వదిలేశాడు, విచ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు డెత్. ఆడు మైండ్ ఆల్రెడీ చచ్చిపోయింది, ఆడు బాడీ అలా జాంబీలాగా తిరుగుతూ అది ఒకరోజు చచ్చిపోతుంది అంతే. సో మీరు చెప్పేది ఏంటంటే అది చారు కాదు సాంబార్, హార్డ్ వర్క్ కాదు అని పేరు మార్చమన్నారు. ఒకటి దాని అప్రోచ్ పేరు మార్చ, అది హార్డ్ వర్క్ అనే డెఫినేషన్లో చెప్తున్నాను నేను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం, పేరెంట్స్ పిల్లలకి కష్టపడితే పైకి వస్తావు, కష్టపడితే నీకు మార్కులు వస్తాయి అనేది వాళ్ళు పిల్లల్ని చెడగొడుతున్నారు. దట్స్ వాట్ మై ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇస్. అక్కడి నుంచే ఒక విక్టిమ్ కాన్షియస్నెస్ లో అది వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎంజాయ్ చేస్తా చెయ్యాలి అనే ఒక థెరపీ అనేది పేరెంట్స్ నుంచి టీచర్స్ దగ్గర నుంచి వస్తుంది. హార్డ్ వర్క్ అనేది కాన్సెప్ట్ అనేది తీసేయాలి అసలు. ఒక 4 సిచ్యువేషన్స్ చెప్తా. దానికి మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు పేరెంట్ అయితే లేకపోతే మీరు ఒక ఫ్యామిలీ పెద్ద అయితే మీరు ఎలా చెప్తారు చెప్పండి. ఒకటి ఇందాక అనుకున్నాం దట్ ఎగ్జామ్స్లో మార్కులు బాగా రావాలి. సో మీరేమన్నారు, నువ్వు మార్కులు బాగా వస్తే అందరు నిన్నే గొప్పగా అంటారు. అది నువ్వు మార్కులు అనే మాట వద్దంటున్నాను. నువ్వు చదువుకునే విషయాలు నువ్వు నేర్చేసుకున్నావు అనుకో, అందరు నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను గొప్పగా చూస్తారు. సో వాళ్ళందరికీ నీకు ఒక హ్యాపీనెస్ ఇస్తావు, నేను చూసి నీ మాటలు వినడానికి వాళ్ళు ఇష్టపడతారు. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని చెప్పాలి. కానీ మీరు మార్కులు గీట్లు బాగా కష్టపడు, లేకపోతే నువ్వు రేపు పొద్దున్న నాశనం అయిపోతావు, లేకపోతే నీకు తినడానికి తిండి ఉండదు అని అడిగి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ చేసి హీ స్టార్ట్స్ హేటింగ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్టర్ దట్. ఆ ప్రెషర్ తోటి ఫస్ట్ పాయింట్ అది. రెండోది, ఉద్యోగంలో బాగా నువ్వు యూ వర్క్ వెరీ హార్డ్, పుట్టిన్ అసలు నీకు 8 గంటల పని అయితే 10-12 గంటలు కూడా పని చేయి, నీ మీద మంచి రిపోర్ట్స్ వస్తాయి, అప్పుడు నీకు మంచి ప్రమోషన్ వస్తుంది. ఐ మీన్ మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి ద సేమ్ ఆన్సర్. రెండో ఎగ్జాంపుల్ టైంకి ఆడు ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే ఆడు అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆడు మైండ్కి ఆడే చెప్పుకుంటాడు. అది అంటే హార్డ్ వర్క్. మ్యాక్సిమం ఉద్యోగస్తులు నేను చూసింది ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ. వాళ్ళు భార్యలకు అబద్ధాలు చెప్పడానికి చెప్తారు, అప్పుడు ఆఫీస్లో పని విపరీతంగా ఉంది అని ఆ భార్యలకు అబద్ధాలు చెప్పడానికి. మీరెందుకు నవ్వుతున్నారు? ఓకే, ఐఎమ్ షూర్ యూ వుడ్ హర్డ్ ఇన్సిడెంట్స్ లైక్ దిస్. యూనో, వాళ్ళు అబద్ధాలు చెప్పి వాళ్ళు నిజంగా అక్కడ వాళ్ళ ఆఫీస్లో పని హ్యాపీగా ఉందో లేదో మనకు తెలియదు అనుకుందాం, లేదు. కానీ వాడికి గత్యంతరం. ఎందుకు గత్యంతరం లేదు? ఆడికి ఉద్యోగం జీతం కావాలి, ఎందుకంటే వైఫ్ పిల్లలు ఆడికి ఉన్న డబ్బు అవసరాలు ఉంటాయి. అందుకని ఆడికి ఇష్టం లేకపోయినా నెల జీతం వస్తుంది కాబట్టి చేస్తాడు. సో బతకాలి కాబట్టిగా బతుకుతున్నాం అనే ఒక సిస్టంలో వాళ్ళు బతుకుతారు. సో దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు ద సేమ్ మోస్ట్ పీపుల్ హూ ఆర్ లైక్ జస్ట్ దేర్. వాళ్ళ మొహంలో జీవం ఉండదు అసలు. వాళ్ళు అంటే దెర్ ఈజ్ నో లైఫ్. ఒక భార్యాభర్తలు సినిమాకి వస్తారు, ఏంటి అమ్మ ఎందుకు వచ్చామరా, ఎందుకు బతుకుతున్నావరా, వీళ్ళు ఇద్దరం ఎందుకు ఉన్నావా అనే ఒక నిర్లిప్తత కనిపిస్తుంది ఫేసెస్లో. యూనో, దట్ ఫర్ మీ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజెడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ద పొటెన్షియల్ ఆఫ్ లైఫ్ కిల్లింగ్ ఇట్. దే ఆల్రెడీ కిల్డ్ ఇట్. ఈ మొత్తం స్కీమ్లో
ప్రాడిజీస్ ఉంటారు కొంతమంది, అంటే అసలు కనీవిని ఎరగని రీతిలో అచీవ్ చేయమని పేరెంట్స్ కూడా వెనక నుంచి తోస్తారు, వాళ్ళు కూడా అలా తయారైపోతారు. ఉదాహరణకి మీరు ఇన్వెస్ట్ టీచర్ కాన్స్టాంటినోపులేలియా అని పెద్ద వర్డ్ చెప్పానుకోండి, TPCONSTAL చెప్పేస్తారు స్పెల్లింగ్స్. ఈ స్పెల్ బీలు, కాంపిటీషన్లు. ఇప్పుడైతే మ్యాథ్ బి మీరు 265 + 155 + 44 × 85 అని చెప్తే వాళ్ళు ఇలా 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 అనుకుని చెప్పేస్తారు. వీళ్ళని చూసి మనం ఫేస్బుక్లో షేర్ చేసి వావ్ అంటుంటాం. వేర్ డూ దీస్ పీపుల్ యాజ్ ఇండివిజువల్ స్టాండ్? వాట్ హాస్ హ్యాపెన్ టు దెమ్? ఆబ్వియస్లీ నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ద డిగ్రీస్ ఇన్ పీపుల్స్ కెపాసిటీస్ అండ్ టాలెంట్స్ అండ్ కేపబిలిటీస్ అనేది ఆటోమేటిక్గా మీకు యానిమల్స్లో ఏనుక్కి చీమకి ఎంత తేడా ఉంటుందో స్ట్రెంగ్త్, సైజు, క్వాలిటీస్లో, అంతే తేడా ఒక లోయెస్ట్ కామన్ హ్యూమన్ బీయింగ్కి హైయెస్ట్ హ్యూమన్ బీయింగ్కి అంత తేడా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఎబిలిటీ, కేపబిలిటీలో. సో దాని ప్రకారమే వాళ్ళ డిగ్రీ ఆఫ్ లైఫ్, వాళ్ళ డిగ్రీ ఆఫ్ ఎంజాయ్మెంట్, డిగ్రీ ఆఫ్ హౌ దే లుక్ ఎట్ లైఫ్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు నేను అసలు నాకు హాలిడే తీసుకునే అవసరం లేదు. లైక్ మై డాటర్ థింగ్స్ ఐ విల్ బర్స్ట్ విత్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ డూ అని అనుకుంటుంది. ఎప్పుడు నన్ను హాలిడే తీసుకో అని చెప్తూ ఉంటుంది. బట్ ఐ నో దట్ షీ కాంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ అండ్ హాలిడే నేను ఆలోచించినట్టు. అప్పుడు ఇలా నాకు చాలామంది చెబుతారు, మై మదర్ ఆల్సో టెల్స్ మీ సంథింగ్ ఆర్ సంబడి. కానీ వాళ్ళలో నేను బోల్డెం చూస్తాను. వాళ్ళలో నేను అబ్బా అసలు ఏదో టైర్ అయిపోయినా, ఐఎమ్ సో టైర్డ్ యార్ అని వాళ్ళు అంటారు. నేను ఎప్పుడు అనలా. నేను రోజుకి మ్యాక్సిమం 3 to 4 hours పడుకుంటాను. అండ్ షూటింగ్ టైంలో నేను కూర్చొని అసలు పీపుల్ గెట్ షాక్డ్ టు సీ ద ఎనర్జీ ఐ హ్యావ్ వెన్ ఐఎమ్ రోమింగ్ ఆన్ ద సెట్. కుర్చీలు కూర్చున్నాను అసలు. అంటే డిసిప్లిన్ కోసం కాదు, ఐ డోంట్ ఫీల్ లైక్ సిట్టింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్టాండ్ యాక్చువల్లీ. సో అది ఎలా వచ్చిందంటే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ కాదు, అది నా మైండ్లో నేను చేస్తున్న దానికి ఉన్న ఒక ప్యాషన్ నుంచి అది ఒక ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. బట్ ద మూమెంట్ ఐ డోంట్ లైక్ ద వర్క్ ఐఎమ్ డూయింగ్, నేను హార్డ్ వర్క్ చేయమ్మా ఇంత కష్టపడుతున్నాననే ఫీలింగ్ వచ్చినప్పుడు నేను చతికి పడిపోతాను యాక్చువల్లీ. ఎందుకంటే ఎనర్జీ విల్ బి సాప్డ్ అవుట్. సో ఒక అడ్రినలిన్ రష్ అనేది మీకు ప్యాషన్ నుంచి వస్తుంది. ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ ఆర్ ఎట్ లాగర్ హెడ్స్. So where there is hard work, which means there is no passion. There is no passion. Where there is passion, you don't need to do hard work. You won't feel the hardness of the work. That sums it up actually. Yes. ఈ మొత్తం స్కీమ్ లో విధి, డెస్టినీ, మీ కంట్రోల్ లేని ఫ్యాక్టర్స్ గురించి ఏమన్నా చెప్తారా? ఇప్పుడు ఇది పాయింట్. ఇందాక నేను చెప్పినట్టు మనకి లిమిటెడ్ కెపాసిటీ ఉంది. లిమిటెడ్ కెపాసిటీ ఉన్నప్పుడు నేచర్ ఉంది, వేరే ఫోర్సెస్ ఉంటాయి, వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి విచ్ యూ మైట్ నాట్ ఫోర్స్ ఇన్ ఇట్. మీరు ఆబ్జెక్టివ్ కోసం మీరు చేస్తున్న ఒక ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తుంది. ఉదాహరణ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఒక పాము ఉంది, పాము కరుస్తుంది, లేకపోతే మీరు బయటికి వెళ్ళాలనుకున్నారు, ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ సీ సంథింగ్, ఒక మంచి లొకేషన్, అది వర్షం వస్తుంది, నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఓ షిట్ అమ్మ వర్షం వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది జర్నీ అంతా అని ఆలోచన ఒక పద్ధతి. వర్షంలో ఎలా ఉంటుంది చూద్దాం అని వెళ్ళి తడుచుకుంటూ వెళ్ళిపోవడం ఒక డెసిషన్. మూడోది ఓకే అవ్వలేదు అని ఇంకా దాన్ని షట్ ఆఫ్ చేసేసి మైండ్లో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇది ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటిని ఇమీడియట్గా ఆలోచన స్టార్ట్ చేయడం మూడో పద్ధతి. అంతేగాని ఎలాగ వర్షం ఎందుకు వచ్చిండ్రో అనవసరంగా పట్టుకుని అక్కడ గ్లూమీలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళటం చేస్తారు మోస్ట్లీ. It's all about a decision. Eventually, everything is only about a decision. And ఆ డెసిషన్ మీద మీకు ఒక డెస్టినీ అనేది మీ కంట్రోల్లో లేదు. బై డెఫినేషన్ డెస్టినీ యూ కాంట్ కంట్రోల్, లక్ యూ కాంట్ కంట్రోల్. అప్పుడు అది మీ డెసిషన్కి ఆపోజిట్గా వచ్చి మీరు అనుకున్నది చేయని మీరు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. అంతే తప్ప దాన్ని తీసుకుని వర్షం వచ్చావు అదొక డెసిషన్, అది డెసిషన్ చేసింది. గుండెపోటు తెచ్చుకోకూడదు. నేను వర్షంలో తడుస్తా అదొక డెసిషన్, లేకపోతే మానేసి వేరే పని చూసుకోండి అదొక డెసిషన్. ఏమిటో మనకి లైఫ్లో మామూలుగా ఒక లైఫ్కి ఒక గ్లోరియస్ ఆరా ఇవ్వాలంటే ఒక విధమైన గ్లోరిఫైయింగ్ దీస్ థింగ్స్ అలవాటు అయిపోయింది కల్చరలీ, ఎస్పెషల్లీ మన ఇండియాలో, ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ. అంటే ఎలా అంటే చిన్నప్పుడు చాలా అతనికి ఇంట్లో లైట్ కూడా లేకపోతే బయట ల్యాంప్, స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చుని చదువుకున్నాడు అని చెప్పుకోవడం అలవాటు. అలా వి లైక్ గ్లోరియస్ స్టోరీస్. ఈ కష్టపడ్డం అనే ఆస్పెక్ట్ తీసేస్తే ఈజీగా వచ్చింది వాడికి ఏంటి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఐ లైక్ దిస్ ఎగ్జాంపుల్ ఎ లాట్. ఎందుకంటే కష్టపడటం నేను చెయ్యాలి కానీ నేను చేయటం ఇష్టం లేదు కాబట్టి నేను రకరకాల ఏమంటారు ఎక్స్క్యూజెస్ తీసుకుంటాను. అరే కరెంట్ లేదు ఇంట్లో, లేకపోతే మా ఇంట్లో ఏదవుతుంది, ఇలాంటి ఎక్స్క్యూజెస్ తీసుకుంటానికి వాడికి ఏమీ లేకుండా కూడా చదివేది తెలుసా. ఆ ఎక్స్క్యూజెస్ మీరు ఇవ్వకుండా చేయటానికి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ విచ్ ఐ థింక్ ఆర్ వెరీ పాజిటివ్ వే. ఇప్పుడు ఇంట్లో దీపం లేదు కాబట్టి స్ట్రీట్ ల్యాంప్ కింద కూడా చదవచ్చు అనేది ఒక పాయింట్, విచ్ మీన్స్ యూ కాంట్ టేక్ ఎన్ ఎక్స్క్యూజ్ లైక్ దట్.
ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు రమణ కాలేజీలో ఆడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆడేం చేసేవాడంటే మొత్తం అది ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ లిస్ట్ ఒకటి రాసుకున్నాడు. ఈ ఆథరు ఆ ఆథరు ఇది అని. దాంట్లో ఆడికి ఒక 10 అనుకుంటే ఒక 7-8 దొరికాయి. ఆ 7-8 తీసుకొచ్చాడు. ఇంకా అది దొరకలేదు, హాల్వే దొరకలేదు అంటాడు, లేకపోతే అది అంటాడు. అరే హాల్వే లేదని అది చదువుకోవడం స్టార్ట్, హాల్వే ఉంటా అంటే ఇప్పుడు ఏంటి, ఆ హాల్వే బుక్ ఒక్కటి లేదు కాబట్టి ఇది ఇప్పుడు ఆడి మైండ్లో చదువు తప్పించుకోవచ్చు. వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి, చదవటం అవాయిడ్ చేయడానికి 10 బుక్కులు ఉన్నా 1-2 బుక్కులు లేనందుకు వాడు పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే అప్పుడు ఏంటి, ఈ చదవడం ఇష్టం లేదు కాబట్టి ఆ హాల్వే బుక్ ఎక్కడ దొరుకుతుందని బయలుదేరాడు అడ్వెంచర్కి, ఆడి దగ్గర అడగటానికి. ఎందుకు, ఆడి మనసులో ఆడు ఇంకా పని చేస్తున్నాడు, ఆడి ఫీలింగ్ దానికోసం. ఊరికనే కూర్చుంటే చదవట్లేదనే గిల్ట్ వస్తుంది, కానీ చదవటం ఇష్టం లేదు. అంటే అక్కడ న్యాచురలీ. బట్ సపోజ్ మీరు లొకేషన్ చూడడానికి వెళ్ళాలి, వర్షం వచ్చింది, గొడుగు పట్టుకునే అంటే కానీ ఇది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ స్లైట్లీ సెపరేట్ టాపిక్, బట్ అది కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, వాడు గిల్టీ ఫీల్ అవుతున్నాడు. అరే బాగా చదవాలి, చదివితే నువ్వు పాస్ అవుతావు అని ఆడికి బర్డెన్ ఆడి మీద ఉంది, కానీ చదవటం ఇష్టం లేదు. అప్పుడు మీకేంటి, ఇలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటాం. ఇలా ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్ళకి అది చాలా పాజిటివ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నాకు వాళ్ళు ఫలానా ఆయన స్ట్రీట్ ల్యాంప్ కింద చదివాడు, ఇంకోటి ఎవడో అక్కడ చేసాడు. ఇప్పుడు ఎవరైనా ఎక్సర్సైజ్ అప్పుడు నాకు దగ్గర జిమ్ లేదు అని అంటే ఆవిడ చెప్పాడు, ఆడు బకెట్లో వాటర్ వేసి ఆడు బైసెప్స్ చేస్తున్నాడు కాలేజ్లో ఒకడు. ఇప్పుడు బకెట్లో వాటర్ వేసి ఆ నీళ్ళతోటి దాని వెయిట్ ఆల్టర్ ఆడు చేస్తున్నప్పుడు మీకు జిమ్ లేదు అని ఎక్సర్సైజ్ మానేయాల్సిన అవసరం లేదు. అలాగా దిస్ ఆల్వేస్ ఎన్ ఆప్షన్ ఓపెన్ ఇఫ్ యూ హ్యావ్ ద విల్. నీకు పట్టుదల ఉంటే, నీకు పరికరాలు కరెక్ట్, మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేది దాని నుంచి వచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని ఇవన్నీ. కాబట్టి కానీ అది కష్టపడడం కింద రాదు, అది రాదు. అక్కడ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీధి ల్యాంప్ కింద కూర్చుని చదువుతున్నాడంటే అది చదివే దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి చదువుతాడు. కానీ అరే అమ్మ చదవాలి కదరా, ఇక్కడ లేదు కదా, అక్కడ వెళ్ళి వీధి ల్యాంప్ ఆడు కనిపెట్టిందే దాని గురించి ఉంటుంది. అలాగే బట్ వాట్ యువర్ సేయింగ్ ఇస్ దట్ అతను ఉన్న స్థితికి ఉండాలనుకుంటున్న స్థితికి గ్యాప్ లేదు కాబట్టి వీధి ల్యాంప్ కింద అయినా సరే చచ్చినట్టు నేను అమ్మ వాళ్ళు చెప్పారని చదువుతున్నాడు, ఆయనే చదువుతున్నాడు. బట్ హీ హాస్ అక్సెప్టెడ్ అండ్ టోటలీ ఎంబ్రేస్ సిచువేషన్. ఏ పర్సన్ అయితే అలాంటి పని చేస్తాడో అతను ప్యాషన్తోనే చేస్తాడు. లేకపోతే ప్యాషన్ లేనప్పుడు కరెంట్ పోయిందంటే గంతులేస్తాడు. అంతే కదా. ఇప్పుడు చాలాసార్లు మనం చిన్నప్పుడు ఎవరో అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చచ్చిపోతే హాలిడే ఇస్తే మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఎందుకంటే హాలిడే, ఆయన చచ్చిపోయాడు కాదు. గవర్నమెంట్ ఉద్దేశం ఏముంటుంది, ఆయన చచ్చిపోయారు కాబట్టి అందరూ చాలా విషాదంలో ఉంటారు ప్రజలందరూ, అందుకని వాళ్ళని ఈ టైంలో స్కూల్లో చదువుకోమంటాం కరెక్ట్ కాదు, వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఇది ఒరిజినల్గా హాలిడే అనేది ఆ కాన్సెప్ట్లో ఇచ్చారు. ఇక ఏమే సినిమాకి వెళ్ళచ్చు, ఆడుకోవచ్చు అనేది మా ఫీలింగ్ అది. ఓకే, సో విచ్ మీన్స్ యూఆర్ కాన్స్టెంట్లీ ఎనీథింగ్. ఒక హాలిడే అనేది చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తున్నారంటే దాని అర్థం స్కూల్ డేని వాళ్ళు హేట్ చేస్తున్నారు. హేటింగ్ అప్పుడు వాళ్ళకి వర్క్, అబ్బా ఇల్లు మళ్ళీ కష్టపడి కూర్చోవాలి, వినాలి, రాసుకోవాలి అనేది ఒక చాలా కష్టపడిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ థాట్ని కిల్ చేయటం అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పాన్సిబిలిటీ. దే షుడ్ మేక్ ఎవ్రీథింగ్ ఇంటూ వెరీ అపీలింగ్, ఎంటర్టైనింగ్ అండ్ ప్లెజరబుల్. ఎప్పుడైనా కార్పొరేట్ కళాశాలకు వస్తే మీకు తీసుకెళ్ళి చూపిస్తాం మేము ఫీల్డ్ విజిట్. 12-14 గంటలు వేసి తోముతారు స్టూడెంట్స్ని. అందుకనే అందరూ గొర్రెలు అవుతారు. సో లాస్ట్ క్వశ్చన్, యాక్చువల్లీ సినిమా హీరోల గురించే చెప్తారు. చాలా కష్టపడ్డాడు మా హీరో, స్టంట్ సీన్ చేసేటప్పుడు పై నుంచి దూకాడు, అసలు ఫుల్ కాల్ షీట్, వర్షంలో ఆయన మొత్తం తడిసి. అది ఎందుకు చెప్తారంటే ఏం కష్టపడకుండా సూపర్ స్టార్ అయిపోయాడు అంటే జలసి వచ్చేస్తుంది. అది ఆడికి ఎలాగో కోట్లు వచ్చేస్తున్నాయి, ఎలాగో చాలా అందంగా ఉన్నాడు, అందమైన హీరోయిన్లతో డాన్స్ ఆడుతున్నాడు, ఇన్ని కష్టం కూడా పడట్లేదు అంటే కోపం వచ్చి చంపిపోతేస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సూపర్ ఫెయిల్యూర్స్ కాబట్టి. అప్పుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? మీరు ఈజీ అనుకుంటున్నారా స్టార్ అవ్వటం? పొద్దున్న 4 గంటలు లేసాను చలిలో ఆ పాటలో పాడు అంటే అప్పుడు అట్లీస్ట్ కొంతన్నా ఒక చిన్న సూతింగ్ అంటే అలాంటి ఇన్సెంటివ్ మీకు ఉంటే, అందమైన అమ్మాయి మీ పక్కన ఉంటుంది, లేకపోతే కోట్లు ఇచ్చేస్తారు మీకు, మీ ఫేస్ బిల్ బోర్డులో ఉంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ 8 కోట్ల వాళ్ళు అంతగానే ఎక్కువ కష్టపడతారు. దట్ ఈస్ నాట్ ద పాయింట్.
కానీ అది కేవలం ఒక కంటి తుడుపు కోసం మాట్లాడతారు, చాలా కష్టపడి చేసేవండి అని. మీరు ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద స్టారు 10 కోట్లు తీసుకుంటున్నాడు, పక్కన అందమైన అమ్మాయి వాళ్ళు ఉన్నారు, ఇది ఉంది, నేను ఏం కష్టపడినండి అలా ఆగిపోయి అలా చేసి వెళ్ళిపోతాను అంతే, అంటే ఎంత మండిపోతుంది. అదే గ్లోరీ ఉండదు కాదు, ఎందుకు అది కంటి తుడుపు చర్య అంటారు. నిజంగా జరిగేది బాబుగారు బాగున్నారా, వచ్చి పెట్టండి తొందరగా, అక్కడ చన్నీళ్ళతో వేడి నీళ్ళు వేయండి, ఇలాంటివన్నీ చేస్తారు. బికాస్ దే కెన్ ఎఫర్ట్ టు, వై నాట్? సో చెప్పటం అనేది కంటి తుడుపు చర్య. అప్పుడు వీళ్ళు ఈ పెచ్చమ వాళ్ళేమో చాలా కష్టం మాట అని అట్లీస్ట్ కొంచెం ఒక కన్సలేషన్ ప్రైజ్ లాగా ఉంటుంది, అది నమ్మినా నమ్మకపోయినా, అందుకే అలా చెప్తారు. అందుకని కష్టపడటం అనేది ఒక మారలిస్టిక్ వర్డ్ కింద బాగా రుద్దుతారు. ఎంత కష్టపడొచ్చాడో తెలుసా నీకు, ఇవాళ ఇలా చూస్తున్నావు, వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా అని మీరు ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్తే, మీరు ఒక సాడ్ మ్యూజిక్లో ఆ రోడ్ల మీద తిరుగుతా అలా వచ్చి కానీ రోడ్ల మీద చాలా హ్యాపీగా వచ్చి ఉంటాడు, అది తెలియదు ఎవరికి. చాలామంది నన్ను అంటారు మీరు అంత కష్టపడి వచ్చి ఉంటారండి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అది నమ్మటం. కష్టపడి రావడం అంటే ఫిజికల్గా మీరు నడిచొచ్చారా పరిగెట్టుకుంటూ వచ్చారని కాదు, బట్ మీరు ఆ సందర్భాలు మీకు చేతిలో 100 రూపాయలు మాత్రమే ఉంది, వాళ్ళ పొద్దున భోజనం గడిచింది కానీ రాత్రి భోజనం ఏమిటి, అది ఎవరు అసలు. ఇప్పుడు అదే నా పాయింట్. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు 400 రూపీస్ పంపించారు. 400 రూపీస్ అది రెంటు గింటు, ఐ మీన్ రూమ్ రెంట్లో ఇలాంటివన్నీ 2 రోజులు 3 రోజులు అయిపోయింది మొత్తం. అది డబ్బులు నీకు జేబులో అసలు, కానీ నా దగ్గర డబ్బులు లేదు, ఎలాగ రేపు బ్రేక్ఫాస్ట్ తింటాం, అరే ఎవరిని పడదామని ఆలోచించేవాడు. టూత్ పేస్ట్ కొనడానికి డబ్బులు లేకపోతే ఫారూక్ దంతమంజన్ టూత్ పౌడర్ వాడి నేను. ఎందుకు? అది టూత్ పేస్ట్ కొనడానికి డబ్బులు లేవు, టూత్ పేస్ట్ కొనడానికి కూడా డబ్బు ఉండేది. అది కాదు, అరే అమ్మాయి అంటే ఈ టూత్ పేస్టు వీటన్నిటికీ మెజర్ చేసి ఇచ్చిన డబ్బు సినిమాలకి బీర్ తాగడానికి వాడేసి, మిగతా రోజుల్లో ఎవడన్నా జేబులు ఎవడి మీద అన్నా పడి ఆడుతూ సినిమా టికెట్ కొనిపించడానికి కాల్గేట్ టూత్ పేస్ట్ ఫారూక్ దంతమంజన్ అంటే ఐఎమ్ మేకింగ్ ఎ చాయిస్. టూత్ పేస్ట్ తోటి నేను పళ్ళు తోముకోరా, దంతమంజన్ పౌడర్ సరిపోతుంది. ఇప్పుడు అర్థమైంది. సో ఆలోచిస్తూ ఆ డెసిషన్ నేను తీసుకుంటున్నాను, అంతేగాని మీరు కూర్చుని బాధపడి. సో బస్సులో వెళ్ళి ఉన్నాను ఏది బాంబేకి వీడియో క్యాసెట్లు కొనడానికి. బస్సులో 14 గంటలు వెళ్ళి బాంబే రోడ్లలో అక్కడ తిరిగి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఫలానా వీడియో లైబ్రరీలో క్యాసెట్లు తీసుకుని ఇలా వచ్చేవాడిని అని నేను చెప్పచ్చు. కానీ నాకు బాంబే వెళ్ళటం విపరీతమైన ఇష్టం, ఎందుకంటే ఉట్టి బాంబేలోనే అమ్మాయిలు మినిస్కర్ట్లు ఉండేవారు. అంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఆ టైంలో కొంచెం మంచి టైట్ డెనిమ్ ప్యాంట్స్ అట్లా కొంచెం సెక్సీ అవుట్ఫిట్స్ ఉండేవి అనమాట. అప్పుడు నేను బస్ స్టాండ్లో దిగి ఈ ఫలానా గ్రాండ్ రోడ్ అనే చోటకి నడిచి వెళ్ళాను అమ్మాయిని చూడటానికి. ఐ యూస్ టు ఎంజాయ్. అలా కానీ మరి అంటే సో ఇప్పుడు అది తీసేస్తే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని అని నేను చెప్పాను కదా, కానీ ఐ ఎంజాయ్డ్ దట్ ఎ లాట్. సో నేను 400 రూపాయలు మా ఫాదర్ పంపినప్పుడు కానీ, ఫారూక్ దంతమంజన్ టూత్ పౌడర్తో పెళ్ళు తోముకున్నప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్కి డబ్బులు లేనప్పుడు కానీ ఎప్పుడు కూడా అసలు నేను ఎంజాయ్ చేయకూడదు లేను అసలు. కానీ నాకు ఒకటే అర్థం అదేంటి అప్పుడు మీ మెంటల్ స్టేట్ బట్టి ఉంటుంది. దట్ ఈస్ అది అప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యారా? ఇప్పుడు నేను కాన్షియస్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కష్టపడటం అనేది ఎరగను అసలు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, మీరు కొంచెం కూడా దుఃఖం ఫీల్ అవ్వకుండా ఈ సంతోషం అంటే బోర్ కొట్టదా? ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగింది గుడ్ క్వశ్చన్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీకు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ లేనప్పుడు అసలు దాని ఫీలింగ్కి మీనింగ్ లేదు. కానీ మీకు అర్థమైంది ఏంటంటే సంతోషం ఇంకా సంతోషం చాలా, అది సార్ దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ మ్యామ్. ఇప్పటికి అర్థమైంది. సో ఇప్పుడు చదువుతున్న పిల్లలందరినీ మీరు ఇవాళ హాయిగా కరప్ట్ చేసి పడేశారు. కష్టపడి చదువుతున్న నేను పిల్లలకి ఏం చెప్పను, పేరెంట్స్ చెప్తాను, దయచేసి కష్టపడు, బాగా కష్టపడు, చాలా కష్టపడితే కానీ నువ్వు పైకి రావు, నీకు మార్కులు రావు అని వాళ్ళ మైండ్లు చెడదొబ్బద్దు అని ఒక. అలాగే మీరు కూడా కష్టపడి పిల్లల్ని పెంచుతున్నాం అనుకోకండి. నేను కష్టపడతాను అనుకుంటే యు ఆర్ ఎ ఫెయిల్డ్ పర్సన్ ఇన్ లైఫ్. ఎవరైనా